హాయ్ వివర్స్, తెలంగాణలో మనకి మహిళలకి 2500 రూపాయలైతే ఇవ్వబోతున్నారు. ఈ స్కీమ్‌కి సంబంధించి అప్లికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది, ఈ వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవ్వాలంటే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మనకి 2500 రూపాయల అప్లికేషన్ సంబంధించిన స్టేటస్ గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ గమనించుకున్నట్లయితే 15 లక్షల గృహలక్ష్మి దరఖాస్తులు రద్దు. మనకి ఆయంలో 15 లక్షల పైచిగా దరఖాస్తులను పరిగణించారని, సో అంటే కలెక్ట్ చేశారని, వీటన్నిటిని పరిగణించకూడదని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించుకుంది. వాటి స్థానంలో కొత్తగా తీసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. ఈ పథకానికి వచ్చిన పిటిషన్లు సుమారు 12 లక్షల వరకు అనర్హులుగా అధికారులు గుర్తించారు. అయితే వాటిని తప్పించి ఒకప్పటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల పిటిషన్ తరహాలో గ్రామ సభలో కొత్త దరఖాస్తుల స్వీకరించాలని చెప్పేసి ఇక్కడైతే నిర్ణయించడం జరిగింది. సో గతంలో ఏదైతే గృహలక్ష్మికి సంబంధించి తీసుకున్న అప్లికేషన్స్ ఇవి కరెక్ట్ కావు అని చెప్పేసి చెప్తున్నారు. సుమారు తెలంగాణలో 20 lakhs వరకు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వీటికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే కొన్ని మేజర్గా అవసరం ఉంటాయి. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా రేషన్ కార్డు ఒకటైతే కంపల్సరీ ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డు కూడా కంపల్సరీ కావాలి. నెక్స్ట్ మనకి ఎవరైతే ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు అండ్ వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్స్, సో ఇవన్నీ మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క మొబైల్ నెంబరు, పాస్పోర్టు, బ్యాంక్ పాస్బుక్ కూడా కంపల్సరీ కలిగి ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ కూడా ఖచ్చితంగా జాయింట్ అకౌంట్ అయినా ఏం లేదు, ఏదైనా మీరు ఖచ్చితంగా కలిగి ఉన్న వారికి సో అప్లై చేసుకోవచ్చు. ఇది గ్రామ సభల్లో ఇప్పటి నుండి తీసుకునే అవకాశం ఉంటుంది. గ్రామ సభల్లో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు కొత్త దరఖాస్తులు స్వీకరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టయితే సమాచారం రావడం జరిగింది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాంతోపాటు మీకు ఏమైనా అప్లైతో పాటు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.